తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకొచ్చి అవినీతి లేని అభివృద్ధికి పాటుపడతామని నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సత్యనారాయణ గుప్తా అన్నారు. నిజామాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. గత 9 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిమయంలో కూరుకుపోయిందని తెలిపారు. అర్బన్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. అవినీతి లేని పాలన అభివృద్ధి కోసం పాటుపడే బీజేపీని గెలిపించాలని అంటున్న అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సత్యనారాయణ గుప్తాతో మన నిజామాబాద్ ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో ఎన్నికల సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే టికెట్ దక్కించుకున్న నేతలు అటు ప్రజల్లోకి ప్రచారంలోకి వెళ్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి అటు బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అటు ఇంటింటి ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రస్తుతం మనతో ధన్పాల్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏ విధంగా ఉంది, ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? గత 5 రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందూరు నగరంలోని వివిధ డివిజన్లకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు నిండు మనసుతోటి భారతీయ జనతా పార్టీ కమలంకు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ముందుకు తీసుకెళ్తూ ఉంటే, ఇంకొక వైపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వైఫల్యాలు, వాళ్ళ అనేక ప్రశ్నలకు మాకు భారతీయ జనతా పార్టీ ఏమిచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం మాట ఇచ్చి ఏమి ఇవ్వలేదని వాళ్ళు డైరెక్ట్గా చెప్పడం జరుగుతూ ఉంది. డబుల్ బెడ్రూమ్లు మాకు ఇవ్వలేదు, ఇంటింటికి ఉద్యోగం మాకు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి అన్నారు, అది లేదు. ఇప్పుడైతే అసలు నిరుద్యోగం గురించి మాట్లాడడం లేదు. 2,000 రూపాయలు ఇచ్చేసి మా ఇంట్లోకి 6,000 రూపాయలు ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంది. ఇక మౌలిక సదుపాయాలు అయితే ఏ ఒక్క ఫ్యామిలీ నుంచి కూడా 100 మంది నిలబెట్టి అడిగితే ఎవరు కూడా ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ పిల్లల్ని చదివించే పరిస్థితి లేదు. నిజామాబాద్లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించడానికి కూడా ఎవరు కూడా, అంటే అక్కడ ఏది ఫెసిలిటీస్ లేవు. అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలు, ఒక మెయిన్ రోడ్ తప్ప పక్కకి వెళ్ళే డివిజన్లకు వెళ్తే అధ్వానమైన రోడ్లు, డ్రైనేజీ, వాటర్ వ్యవస్థ సరిగా లేదు. మన ఒక డివిజన్కి వెళ్ళి చూస్తే 2 నెలల నుంచి వాటర్ ట్యాంక్ వస్తుంది. మరి 2018లో ఇంటింటికి నల్లా ఇస్తా అని చెప్పిండు. ఇంటింటికి నల్లా ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెప్పిన ఇలా కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతుండో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కరెంటు కూడా, అంటే ఎక్కడైతే డెవలప్మెంట్ అవుతున్న కాలనీలలో సరైన లైట్ల వ్యవస్థ లేదు. ఇంకొక వైపు అవినీతితో కూడుకొని ఇవాళ భారతదేశంలోనే తెలంగాణ అంటే నంబర్ 1 అవినీతిలో. దాంట్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ప్రథమ టాప్ 10లో వస్తుంది. మిస్టర్ డెవలప్మెంట్ అని నేను కిరాయిలతో చెప్పించుకునే ఈ ఎమ్మెల్యే గారు, మీరు ఇస్తాన్న నిధులు ఎటుపోతూ ఉన్నాయి, అసలు ఎటు తప్పు దూరం పడుతూ ఉన్నాయి. 1 కోటి రూపాయలు ప్రతి డివిజన్కి అని చెప్పి ఈ రోజు వరకు ఒక్క డివిజన్లో కూడా ప్రారంభం కాలేదు. మీరు ఇస్తున్న ఆ ప్రొసీడింగ్ కాపీలు చెల్లయని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీలో ఏదైతే 1 కోటి రూపాయలు ఇస్తే దాంట్లో 50 లక్షల రూపాయలే పని అవుతుంది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఫేక్ డాక్యుమెంట్లకు, కమిషన్లకు నంబర్ 1 అర్బన్ నియోజకవర్గం అని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో పలుకుతూ ఉన్నారు. ఎక్కడైతే ఎలాంటి డెవలప్మెంట్కి సంబంధించి, బీజేపీకి సంబంధించి మేనిఫెస్టో కావచ్చు, అర్బన్కి సంబంధించి ఎలాంటి హామీ ప్రజలకు ఇవ్వబోతున్నారు? కేంద్రంలో 3వసారి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వస్తున్న నిధులు 100కు 100% ఎటువంటి కమిషన్లు లేకుండా మొత్తం నగర అభివృద్ధిపైనే, మౌలిక సదుపాయాలపైన, మిగతా సంఘాల అభివృద్ధి గురించి నేను కష్టపడి పనిచేస్తా. ఆ నిధులన్నీ కూడా డెవలప్మెంట్కే ఖర్చు పెడతాను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిజామాబాద్ అంటే ఒక చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. ఒక నీలకంఠేశ్వరాలు ఇక్కడ పక్కనే ఉంది. ఇవన్నీ కూడా స్వయంభు శంభుడి గుడి, కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా వాటిపైన దృష్టి పెట్టి వాటిని డెవలప్ చేయడానికి నా ప్రత్యేకమైన కాన్సన్ట్రేట్ చేస్తా. ఇక్కడ 1,200-1,500 కోట్లతోటి అభివృద్ధి అని చెప్తే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యే గారి గురించి 235 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటారు, 4 కోట్ల నుంచి 24 కోట్లు ఈ బతుకమ్మ బొడ్డెమ్మ చెరువు అని చెప్తా ఉన్నారు. ఈ విధంగా అవినీతితోటి కూడిపోయిన ఈ కాన్స్టిట్యూషన్ని బీఆర్ఎస్ నుంచి విముక్తి చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. కారణి తప్పకుండా మేము ఓడగొడతాం, కమలాన్ని వికసించేస్తామని ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం రానున్న ఎన్నికల్లో మాత్రం బీజేపీ జెండా ఎగరేస్తామని ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుండి.